మొన్న 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ చేరాలంటే తదుపరి భారత్ తో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఇక నిన్న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇటు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి విజయం, అటు పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి ఓటమి. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 23న దుబాయ్ లో జరగనుంది. పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ అవకాశాలు నిలుస్తాయి. భారత్ గెలిస్తే సెమీస్ లో అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు భారత్ పై గెలవాలంటే మరింత కష్టపడాల్సి ఉందని షోయబ్ అఖ్తర్ అన్నాడు. టీమిండియా మీద నెగ్గాలంటే దూకుడు ఒక్కటే మార్గమని అటాకింగ్ అప్రోచ్ తో మెన్ ఇన్ బ్లూ ను కట్టిపడేయాలని తమ దేశ ఆటగాళ్లకు సూచించాడు. న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ లో ఓడిన పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లాలంటే భారత్ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రిజ్వాన్ సేనకు పలు సూచనలు చేశాడు అఖ్తర్. భారత్ చాలా బలమైన జట్టు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. స్లో పిచ్ పై ఎలా ఆడాలో అలా ఆడి చూపించి తొలి విజయాన్ని నమోదు చేసింది. అందుకే భారత్ ను ఓడించాలంటే అగ్రెసివ్ ఆడడం తప్ప వేరే మార్గం లేదని అఖ్తర్ సూచించాడు. కివీస్ తో మ్యాచ్ లో మాదిరిగా నెమ్మదిగా ఆడతామంటే కుదరదు. భారత్ మీద దూకుడు మంత్రం మాత్రమే పనిచేస్తుందని అన్నాడు. పిచ్ స్లోగా ఉన్నా, బ్యాటింగ్ అనుకూలిస్తున్నా అంచనాలకు మించి స్కోర్ బోర్డు పై పరుగులు ఉంటేనే టీమిండియాపై నెగ్గగలరు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఆ జట్టు ఇప్పటికే అందరూ ఫామ్ లో ఉండడం పాకిస్తాన్ ఆటగాళ్లు గమనించాల్సిన విషయం ఉందని షోయబ్ అఖ్తర్ అన్నాడు. అయితే అఖ్తర్ మాటలు విన్న నెటిజన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దూకుడు మంత్రంతో భారత్ ను ఆపలేరని, దుబాయ్ లో స్లో పిచ్ పై అంత ఈజీ కాదని అంటున్నారు.